మొదటి ముఖ్యమంత్రి గారు. ఇక్కడికి చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారం. ఏమి చెప్పాలో, ఎలా ఆరంభించాలో నాకు తెలియడం లేదు. సినిమాలో ఏ విధంగానైనా సరే కష్టపడి విజయం సాధించాలని అనుకున్న ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్కి జన్మించిన ఒక బిడ్డగా నాకు కూడా జీవితంలో పేదరికం అంటే ఏమిటో నాకు చాలా బాగా తెలుసు. ఆకలి అంటే ఏమిటో నాకు చాలా బాగా తెలుసు. నేనేమి పెద్ద రాజుల వంశం నుంచి రాలేదు. మీలాంటి వాడినే, మీలో ఒకడినే, మీ కుటుంబంలో ఒకడినే, మీ బిడ్డ లాంటి వాడినే, మీ కొడుకు లాంటి వాడినే, మీ అన్న లాంటి వాడినే, మీ తమ్ముడి లాంటి వాడినే అలాగే నేను భావిస్తున్నాను. మీరు కూడా నన్ను ఆ విధంగా భావించడం వల్లే సినిమాలో నాకు ఒక అతి పెద్ద స్థానాన్ని ఒకటి కల్పించారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి మీకు నా కృతజ్ఞతాభావం తీర్చుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన మీ విజయ్ని, ఈ విజయ్ని, నువ్వు రా విజయ్, మేమున్నాం, చూసుకుంటాం. విజయ్ తమ్ముడు నువ్వు రా, మేమున్నాం. విజయ్ తమ్ముడు నువ్వు రా, మేమున్నాం. అన్నా నువ్వు రా అన్నా, మేమున్నాం. మిత్రమా నువ్వు రా మిత్రమా, మేమున్నాం అని చెప్పి అంతటి ప్రేమతో, అంతటి ఆప్యాయతతో నన్ను హక్కున చేర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఈ విషయం చెప్పాలి. ఈ ప్రయాణంలో, ఈ ప్రాసెస్లో నాకు చాలా కష్టాలు, నాకు ఎన్నో ఈ అవమానాలు ఎదురైనవి ఒక పక్క ఉన్నప్పటికీ నా కోసం నిలబడ్డ మీకు కూడా అవే కష్టాలు. అలాగే నేను అనుకున్నది నాతో పాటు నిలబడి ఈరోజు సి. జోసెఫ్ విజయ్ అనే నన్ను మీరు నిజం చేశారు. నిజంగా నాకేం చెప్పాలో తెలియట్లేదు. నా బంధువులారా, నా సొంత వాళ్ళారా, నేనేమీ దేవదూతను కాదు. నేను కూడా ఒక సాధారణమైన జీవితం గడిపే ఒక మామూలు మనిషినే. నేను ముందే చెప్పినట్టు అది చేస్తా, ఇది చేస్తానని అబద్ధపు హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేయను. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తాను. వెంటనే మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, మరి సాధ్యం కానిది చేయలేరా అనే ఒక ప్రశ్న రావచ్చు. ఇన్ని కోట్ల మంది నాతో ఉన్నప్పుడు ఏది వచ్చినా చూసుకోవచ్చు, ఏం వచ్చినా చూసుకోవచ్చు అనే ఆ కాన్ఫిడెన్స్ నా మనసులో ఉంది. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పాలి. ఈరోజు మన తమిళనాడు ప్రభుత్వం ఉన్న ఆ పరిస్థితి గురించి నేను మీతో చెప్పాలి. దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి పెట్టి వెళ్ళినప్పుడు, ఈ రోజున ఆ తమిళనాడు ప్రభుత్వం ఉన్నటువంటి ఈ సమయంలో ఖజానాని పూర్తిగా తుడిచేసి వెళ్ళినప్పుడు, మోయలేని భారాన్ని ఎక్కించి పెట్టి వెళ్ళినప్పుడు, సో అటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడుదా ఈ బాధ్యతను మనమందరం మన చేతిలోకి తీసుకుని ఉన్నాము. వెంటనే మీరు అనుకోవచ్చు, ఏంటి ఇతను ఏదో ఉచ్చుపెట్టి మాట్లాడుతున్నాడా అని. అటువంటిది ఏమీ లేదు. లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఏది ఏ స్థితిలో ఉందని, ఏముంది ఏది లేదు, ఏది ఏ స్థితిలో ఉంది, ఏది ఏ స్థితిలో లేదు. సో అదంతా చూసి మీకు ఒక శ్వేతపత్రంగా దాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వంగా నేను అంటే ఈరోజు మన తమిళనాడు ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఉందని మీతో చెప్పిన తర్వాత ఐ జస్ట్ వాంట్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ దేర్. దాన్నే నేను మొదట చేయాలి. నేను ఈ రహస్యంగా మీకు తెలియకుండా వెళ్ళి కలవడం లాంటి పనులు చేయను. ఏది చేసినా సరే బహిరంగంగా
ఎలాంటి దాపరికం లేకుండానే నేను చేస్తాను. ఇంత పెద్ద బాధ్యతను నా చేతిలో పెట్టారు. అదే సమయంలో నాకు కొంచెం సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను చెప్పినవన్నీ నెరవేర్చడానికి ట్రై చేస్తాను, నెరవేరుస్తాను. అదే సమయంలో నాకు కొంచెం సమయం ఇస్తే నాకు కొంచెం సహాయంగా, సహకారంగా ఉంటుంది. ఇది మీ ప్రభుత్వం. మహిళల భద్రతను స్ట్రిక్ట్ గా ఉంచుతాను. డ్రగ్స్ కల్చర్, దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలో, ఏ ప్రయత్నాలు చేయాలో ఈ రోజు నుంచే తీసుకుంటాను. మన పిల్లలను దాని నుండి కాపాడటం మన ప్రభుత్వ బాధ్యత. అలాగే శాంతి భద్రతలు, అందరి భద్రతను నేను హామీ ఇస్తున్నాను. నన్ను అవమానించే వాళ్ళైనా సరే, నన్ను కష్టపెట్టిన వాళ్ళైనా సరే, వాళ్ళు కూడా నా ప్రజలే కదా. స్నేహితులైన, శత్రువులైన 8 కోట్ల ప్రజలు నా ప్రజలే కదా. అదేవిధంగా ఈ ప్రాథమిక విషయాలైన విద్య, రేషన్, వైద్యం, నీరు, రోడ్లు, బస్సులు, ఇలాంటి విషయాల్లోనే నా మొదటి దృష్టి పెట్టాలనిపిస్తోంది. నేను చెప్పినట్లు ప్రజల డబ్బులోంచి ఒక పైసా కూడా ముట్టుకోను. నాకు ఆ అవసరం లేదు. ఆ విషయం మీకు చాలా బాగా తెలుసు. ఇతను తప్పు చేయడు, తప్పు చేయనివ్వడు. అది ఎవరైనా సరే, నా గవర్నమెంట్ లో నాతో పాటే ఉన్న వాళ్ళైనా సరే వదిలిపెట్టాం. ఒకవేళ ఎవరికైనా సరే అలాంటి ఒక ఆలోచన మనసులో ఉంటే మనం గెలిచేశాం. ఒక ఆట ఆడి చూద్దామనే ఆలోచన ఎవరికైనా ఉన్నట్లయితే ఇప్పుడే ఈ నిమిషమే దాన్ని అరెస్ట్ చేసేయండి. ఇక్కడ ఒకే సెంటర్, నా నాయకత్వంలోని సెంటర్. ఇటు ఒక సెంటర్, అటు ఒక పవర్. ఉపాధ్యాయులు, కార్మికులు, మత్స్యకారులు అందరూ మన టీవీకే ప్రభుత్వంలో బాగుంటారు, బాగుంటారు, బాగుంటారు. పుట్టుక అన్ని జీవుల కోసం. అదే మన రాజీ లేని సిద్ధాంతం. మైనారిటీ సోదరులారా, మీకోసం మన టీవీకే ప్రభుత్వం తోడుగా నిలుస్తుంది. మీకు దానిలో ఏ విధమైన సందేహం అక్కర్లేదు. హిందూ, ముస్లిం, క్రైస్తవులందరి కోసం ఉన్న ముఖమే ఈ విజయ్ ముఖం. అందులో 100% ఈ విజయ్ని నమ్మొచ్చు. ఇలాంటి పరిస్థితి కల్పించిన తమిళనాడు ప్రజలకి, ప్రజలందరికీ ఈ సమయంలో నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకరికి ముఖ్యంగా నేను ధన్యవాదాలు చెప్పాలి. అది ఈ విజయ్ మామయ్య యొక్క చిన్నారి స్నేహితులు. వాళ్ళ వల్లే, కేవలం వాళ్ళ వల్లే ఇది జరిగింది. మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి? మీకోసం, మీ ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని అన్ని మంచి విషయాలను మీకోసం ఈ విజయ్ మామ చేసి పెడతాడు. కాన్ఫిడెంట్గా ఉండండి. అలాగే ఇంకొకరికి కూడా నేను ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. మిమ్మల్ని ఎలా మర్చిపోగలను? మీరే నా ప్రాణం. తమిళగ వెట్రి కళగ మిత్రులారా, నిజంగా మీరు లేకపోతే ఏమీ లేదు. నా పార్టీ సహచరులకు, పార్టీ నిర్వాహకులకు మరియు పోలింగ్ బూత్ ఏజెంట్లకు, మై డియర్ వర్చువల్ వారియర్స్, మీ అందరికీ నా కోటాను కోట్ల ధన్యవాదాలు. రండి, మనమందరం కలిసికట్టుగా ఒక ఫ్రెష్ గవర్నెన్స్, ఒక న్యూ గవర్నెన్స్ ఒకటి ఇద్దాం. దిస్ ఈజ్ అ న్యూ బిగినింగ్. ఒక కొత్త శకం, ఒక నిశ్శబ్దమైన, ఒక గొప్ప సామాజిక విప్లవం ఇప్పుడు ఇక్కడ ప్రారంభమవుతుంది. ప్రజల సంక్షేమమే కాదు లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న మన ప్రభుత్వానికి అండగా నిలిచి మద్దతునిచ్చిన కాంగ్రెస్ మహోద్యమ అధ్యక్షులు గౌరవనీయులైన శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు
పార్లమెంటరీ ప్రతిపక్ష నాయకులు గౌరవనీయులైన నా సోదరుడు శ్రీ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.సి. వేణుగోపాల్ గారు, తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ సెల్వ పెరుంతగై గారు, నా స్నేహితుడు ప్రవీణ్ చక్రవర్తి గారు, సిపిఐఎం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీ ఎంఏ బేబీ గారు, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీ పి షణ్ముగం గారు, పొలిట్ బ్యూరో సభ్యులు కామ్రేడ్ శ్రీ కె బాలకృష్ణన్ గారు, పార్లమెంట్ సభ్యులు కామ్రేడ్ శ్రీ సు వెంకటేశన్ గారు, మన ప్రభుత్వానికి మద్దతునిచ్చిన విడుదల చిరుతైగాల్ అధ్యక్షులు గౌరవనీయులైన అన్న శ్రీ తిరుమావళవన్ ఎంపీ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైన శ్రీ రవికుమార్ గారు, శాసన సభాపక్ష నేత గౌరవనీయులైన శ్రీ వన్ని అరసు గారు, సిపిఐ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ శ్రీ డి రాజా గారు, రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీ ఎం వీరపాండియన్ గారు, తమిళనాడు మాజీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ శ్రీ రా ముత్తరసన్ గారు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులైన డాక్టర్ శ్రీ ఖాదర్ మొహిదీన్ గారు, పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులైనటువంటి శ్రీ నవాజ్ కని గారు, మీ అందరినీ స్వాగతిస్తున్నాను. ముఖ్యంగా ఇలాంటి సమయంలో నా కోసం మీరు గొంతు విప్పినందుకు, నాకు మీరు సపోర్ట్ చేసి తోడుగా నిలిచినందుకు మీ అందరికీ ఈ సమయంలో నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కాన్ఫిడెంట్గా ఉండండి, మంచే జరుగుతుంది, విజయం నిశ్చయం. మనం మళ్ళీ కలిసేంత వరకు అని కాదు, మనం మళ్ళీ కలుస్తూనే ఉందాం. ధన్యవాదాలు, నమస్కారం.